హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మై నేమ్ ఈజ్ సుబ్రహ్మణ్యం. వెల్కమ్ టు సుబ్బు తిల్లు వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చిన్న హార్వెస్ట్ అయితే చేయబోతున్నాము అనమాట. మనం పెట్టుకున్న వెజిటేబుల్స్లో పొట్లకాయలు, బెండకాయలు అయితే హార్వెస్ట్ అయితే చేసేసాము. ఆ టైంకి బెండకాయలు, బీరకాయలు అయితే హార్వెస్ట్కి అయితే రాలేదు కదా. సో ఇప్పుడు ఏంటంటే బెండకాయలు, బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాము. సో మన ఛానల్లో వస్తున్న వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా మెయిన్గా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నవడం వల్ల మా ఛానల్లో వస్తున్న వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా అయితే నోటిఫికేషన్ అలర్ట్ కూడా వస్తుంది. సో మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్లో సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు హార్వెస్ట్కి అయితే ఒక 3 బీరకాయలు అయితే వచ్చాయండి. పెట్టుకున్న పాదుల్లో ఒక 4 పాదులు అయితే బతికాయి. వాటిల్లో పిందెలు పండిపోయి అయితే కాయలు కాయడం స్టార్ట్ అయిపోయినాయి. కొన్ని కాయలు అయితే కొంచెం పెద్దవి అయ్యాక పండిపోయి ముగ్గిపోయి పాడైపోతున్నాయి. ఇంకా 3 కాయలు అయితే మనకు ప్రజెంట్ మిగిలాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. సో వీటినైతే ప్రజెంట్ నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇవి చూడడానికి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా ముదిరిపోయేమో అనుకున్నాము, కానీ అన్నీ చాలా లేతగానే ఉన్నాయి. సో ఇవి 3 కలిపి ఒక దగ్గర 1 కేజీ దాకా అయితే ఉంటాయి. ఇందులో ఇదైతే పెద్ద కాయ ఫ్రెండ్స్, మిగిలిన అయితే కొంచెం చిన్న కాయలు. సో ఈ కాయని ముదిరిపోతుందేమో అని చెప్పేసి నేను చాలా అనుకున్నాను, కానీ ముదరలేదు. చూడండి, కొన్ని కాయలు అయితే ఇలాగా ముగ్గిపోయి వాటికి అవే పండిపోతున్నాయి. అంటే వీటికి ఏమన్నా ఎక్కువ ఎఫెక్ట్ ఏమైనా తగులుతుంది ఏమో అర్థం కావట్లేదు. సో మీరు ఏమైనా ఐడియా ఉంటే కనుక తప్పకుండా నాకు షేర్ చేసి కామెంట్ చేయండి. సో కొన్ని మొక్కలు అయితే చచ్చిపోతున్నాయి. ఇంకా కింద ఉన్న ఇది చూడండి, ఇది ఒక కాయ అయితే ఇది చెట్టులో అయితే బాగా లోపలికి అయితే ఉంది. ఇదైతే నేను చూడలేదు. సో ఇవి అన్నీ తీసుకుని ఉండడం వల్ల అంది. సో నాకు కొంచెం ప్లేస్ ఉండడం వల్ల వీటిలో ఏంటంటే అన్నీ పెట్టుకున్నాను. సో ఎక్కువ నాకు బెండ మొక్కలు అయితే ఎక్కువ వచ్చేసినాయి. ఎందుకంటే నేను పెట్టుకున్న వాటికి ఆల్రెడీ లాస్ట్ టైం కొన్ని పడిపోయి ఉన్నాయి కదా, ముదిరిపోయి గింజలు పడిపోయి ఉన్నాయి కదా, అవి అయితే వచ్చేసినాయి. సో వాటి వల్ల అయితే నాకు కాయలు అయితే కనపడడం మిస్ అయినాయి. చూడండి, నేను హార్వెస్ట్ చేసుకున్న బీరకాయలు. ఇంకా బెండకాయలు అయితే ఒక చెట్టు అయితే మీ అందరికీ తెలుసు కదా, అన్నిటికంటే ముందే హార్వెస్ట్కి వచ్చేసింది. సో అన్నమాట, వాటిలో కొన్ని ముదిరిపోతున్నాయి, కొన్ని అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, వాటితో పాటు కొన్ని బెండకాయ చెట్లు, ఈ చెట్టుతో కాకుండా కొన్ని బెండకాయ చెట్లు అయితే హార్వెస్ట్కి అయితే వచ్చినాయి. అవి కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. హార్వెస్ట్కి ఫస్ట్ పడలేసిన మొక్క ఏంటంటే 1-2 కాయలు వస్తున్నాయి. అవేమో కోద్దాం అనుకునే టైంకి ముదిరిపోతున్నాయి. మనకేంటంటే బెండకాయలు ఒక 2-3 డేస్ డిఫరెన్స్ వచ్చేస్తే కనుక ఊరినే ముదిరిపోతాయి అనమాట. సో చూసిన వెంటనే కోద్దామంటే 1-2 కాయలకి అయితే ఏం కోస్తామని చెప్పి అన్నట్టుగా ఉంది. సో నా ఫామ్లో మొత్తం ఏంటంటే ఏదైనా కోద్దామని అనుకునే టైంకి ఇవి ముదిరిపోతున్నాయి, ఇంకో రెడీ అవుతున్నాయి. సో హార్వెస్ట్ కరెక్ట్గా అయితే రావడం లేదు. అన్నీ ఒకటే టైంలో వేసుకున్నా, కానీ కొన్ని ముందుగా హార్వెస్ట్ పిందెలు వచ్చి హార్వెస్ట్ అవుతున్నాయి, కొన్ని ఏమో కొంచెం లేట్గా వస్తున్నాయి. సో కొంచెం డిఫరెన్స్ అనేది వస్తుంది. దానివల్ల ఏంటంటే పర్ఫెక్ట్ హార్వెస్ట్ అనేది చేయలేకపోతున్నాను. ఇంకా కాకరకాయలు అయితే నేను హార్వెస్ట్ చేద్దాం అనే టైంకి పిందెల్లాగానే ఉంటున్నాయి. చూడండి, ఇవైతే చాలా చిన్న చిన్న పిందెలుగా 2 డేస్ తర్వాత చూస్తే కనుక అవి పండిపోతున్నాయి. ఒక 2-3 కాయలు అయితే ప్రజెంట్ అయితే హార్వెస్ట్కి అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. కొన్ని కాయలు అయితే చిన్నగా ఉండగానే ముగ్గిపోతున్నాయి. పండిపోయి మనకేంటంటే అవి ఈ ఆకులు అంతా పచ్చదనంగా ఉన్నాయి, కాయలు పచ్చ రంగు ఉండి అవి పచ్చగా ఉండేసరికి మనకైతే ఇంకా కనపడడం లేదు, పండిపోతున్నాయి. అక్కడికి మొత్తం పాదంతా తీసి చూస్తుంటే పాదంతా పాడైపోతుంది. సో నేనైతే పందిరిలాగా నెక్స్ట్ టైం అయితే దీన్ని పందిరిలాగా వేసుకోవాలి. ఇంకా ఫైనల్ స్టేజ్కి అయితే తోటకూర అయితే వచ్చేసిందండి. ఇవి తీసేసి వేరేవి అయితే వేసుకోవాలి. సో కొంచెం తోటకూర అయితే హార్వెస్ట్ అయితే చేసుకున్నాను. ఇక్కడ కొన్ని పొట్ల పాదులు అయితే వస్తున్నాయి. సో ఈ తోటకూర ఇవన్నీ తీసేస్తే ఈ పాదులకి ఏదైనా చిన్న పందిరి కింద అయితే వేసుకోవాలి. తోటకూర చూడండి ఇంకా ఫ్రెష్ కింద చాలా బాగుందో. ఇప్పటివరకు నేను పెట్టుకున్న వాటన్నిటిలో మెయిన్గా ఎక్కువ హార్వెస్ట్ ఏది వచ్చిందంటే తోటకూర అనే చెప్పుకోవాలి. మన హార్వెస్ట్లో ఈరోజు బీరకాయలు, బెండకాయలు, తోటకూర అయితే కోసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.